హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది వచ్చేసి ఉగాది రోజు వ్లాగ్. నేను 5కి అలాగా లేచాను. ఇంకా 5కి లేచి 1 అవర్లో 6కి అంతా ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. అంటే క్లీనింగ్ వర్క్స్ మాత్రమే. ఇంకా భక్ష్యాలు, పూజ అంతా ఉంది. ఇంకా బయటకు వచ్చి చూసేసరికి వెదర్ అయితే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా. ఇంకా నేను ముందు రోజు నైటే అంతా బాల్కనీ అంతా ఊడ్చుకొని అంతా మాప్ పెట్టుకున్నాను. ఇంకా ఇంట్లో కూడా నీట్గా ఊడ్చుకొని మాప్ పెట్టుకునేసరికి 1 అవర్ అలాగా పట్టింది. బయట కూడా అంతా చాలా ఫ్రెష్గా, చాలా నీట్గా అయిపోయింది. ఆ బాల్కనీలో తులసమ్మ దగ్గర ఒక చిన్న చిన్న ముగ్గులు మాత్రం పెట్టుకొని ఈ విధంగా పసుపు ఉంచుకున్నాను. మామిడాకులు, వేపపూత అంటే మా ఇంటి పక్కనే చెట్లు ఉంటాయి. మాకు మామిడి చెట్టు ఉంటుంది ఒకటి, వేప చెట్టు కూడా ఉంటుంది. ఇంకా పచ్చడి కుండను కానీ కొన్ని ఫ్లవర్స్ని కానీ తెచ్చుకుందాం, గుమ్మాలకి బంతిపూలను కూడా అలంకరించుకోవాలి కదా. రేపు ఉగాది అనగా ఈరోజు ఉదయాన్నే మార్నింగ్ వర్క్స్ అంతా ఇంట్లో కంప్లీట్ చేసుకొని ఇంకా మార్నింగే మార్కెట్కి వెళ్ళాము. ఎందుకంటే ఈవినింగ్ అందరికీ పండుగే కాబట్టి చాలా రష్గా ఉంటుంది మార్కెట్ అంతా. అందుకని మార్నింగే వెళ్ళి ఈ విధంగా ఫ్లవర్స్ని, టెంకాయలని, పచ్చడి కుండ అయితే తెచ్చుకున్నాము. తామర పువ్వులు చాలా బాగున్నాయి, కాకపోతే చాలా కాస్ట్. ఒక్కొక్కటి మనకు 50 రూపీస్ అలాగా చెప్పారు. అస్సలు తగ్గలేదన్నమాట. ఇంకా 50 రూపీస్కి ఒకటి అనేసరికి లక్ష్మీ అమ్మవారికి అలంకరించుకుందాం పండగ కదా అని ఒక 2 పువ్వులను మాత్రం తామర పువ్వులను తెచ్చుకున్నాను. ఈ విధంగా ఆ పెద్ద రోజెస్, చిన్న రోజెస్, ఇంకా బంతిపూలు అయితే మాలను కట్టి ఉన్నవి తెచ్చుకున్నాము. ఇంకా మాల కట్టే అంత ఓపిక తీరిక కానీ లేదు. ఇక్కడ మామిడికాయలు, టెంకాయలు ఇవన్నీ కూడా తెచ్చుకున్నాము. నైట్ డిన్నర్ తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నీట్గా తుడిచేసుకొని స్టవ్ను కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకొని విధంగా పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను. మనము పచ్చడి కుండని నీట్గా వాష్ చేసుకొని, ఎందుకంటే మనకు అక్కడ ఓటుపోయిందో ఏంటో తెలియదు కదా, అందుకని నైటే కొన్ని వాటర్ నింపి పెట్టుకొని ఉంటే మనకు మార్నింగ్ కల్లా చక్కగా మన్నుతుంది. మనకి ఏదైనా ఊలుగా అది పడినా కూడా మనకు తెలిసిపోతుంది. అందుకని నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా కొన్ని వాటర్ పోసి పెట్టుకున్నాను. లైట్గా వాటర్ అయితే కారిపోయాయి అనిపించింది, కొంచెంగా అంతే, ఎక్కువగా అయితే కాదు. ఇంకా మాకు కిచెన్ విండో నుంచి చూడగానే ఈ విధంగా వేప చెట్టు కనిపిస్తుంది. కింది ఫ్లోర్లో ఉంటుందన్నమాట. పక్కన ఖాళీ ప్లాట్ ఉంటుంది, పెద్ద ప్లేసు, అందులో ఉంటుంది పెద్ద వేప చెట్టు. ఇంకా మేమే కిందికి స్వయంగా వెళ్ళి ఈ విధంగా వేప పూను అయితే తెంపుకుంటుంటే చాలా బాగా అనిపించింది. పక్షులు ఒకటే అరుస్తున్నాయన్నమాట. మార్చ్, ఏప్రిల్ అంటేనే చాలా ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఎండలు ఎక్కువగా ఉంటే అన్నీ దాదాపు చెట్లన్నీ మనకు వడలిపోతూ ఉంటాయి. కాకపోతే ఈ వేప చెట్టు, మామిడి చెట్టు ప్రత్యేకత ఏంటంటే మనకు మార్చి, ఏప్రిల్ రాగానే ఇంకా వేప పూత, మావి చిగురు చక్కగా చిగురిస్తాయి. 2 చెట్లు మాత్రమే చాలా పచ్చగా గ్రీనరీగా చాలా బాగుంటాయి. వేప పువ్వును తెంపుకున్న తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చి ముందుగానే శనగపప్పుని ఒక 1 అవర్ బ్యాక్ నానపెట్టుకొని ఉంచుకున్నాను. ఈరోజు మామిడికాయ పులిహోర కూడా చేద్దాం అనుకున్నాను. ఇటు స్టవ్ పైన శనగపప్పును ఉడకబెట్టేసుకొని కుక్కర్లో, ఇంకా ఆ తర్వాత ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో రైస్ని అయితే పెట్టుకున్నాను. 2 సైమల్టేనియస్గా ఒకేసారి ఉడికిపోయాయి. ఇంకా శనగపప్పు ఉడికిన తర్వాత క్యాప్ తీసి ఉంచుకున్నాను. కొంచెం చల్లారిన తర్వాత నేను ఏ విధంగా చేసుకుంటానంటే భక్ష్యాలు, శనగపప్పును ముందుగా ఉడకబెట్టుకుని ఆ తర్వాత మిక్సీ పట్టుకుంటాను. సన్నగా తరిగిన బెల్లాన్ని కూడా మిక్సీలోనే వేసేసి రెండింటిని కలిపి మిక్సీ పట్టుకొని మళ్ళీ కుక్కర్లో సన్నని సెగ పైన కొంచెం నెయ్యి వేసి ఉంచుకుంటాను. ఎందుకంటే అదంతా దగ్గరగా వచ్చి కొంచెం మనకు నెక్స్ట్ డే ఉన్నా పాడవకుండా ఉంటాయి అన్నమాట. మళ్ళీ అలాగే స్టవ్ పైన ఉంచుకోవడం వలన ఇంకా అందులో కొంచెం ఇలాచీ పౌడరు, లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ అలాగా వేసుకొని ఇంకా ఆ తర్వాత ఇక్కడ రైస్ని ఒక బేసిన్లోకి తీసుకుంటున్నాను మామిడికాయ పులిహోర కోసం. ఇంకా రైస్ కూడా చల్లారితే చాలా బాగుంటుందన్నమాట. దాన్ని చల్లారిన తర్వాత కొంచెం పొడి పొడిగా చేసుకొని అందులో కొంచెం సాల్ట్ ముందుగానే తరిగి పెట్టుకున్నాను. ఇంకా మామిడికాయను కూడా ఇంకా తరిగి పెట్టుకున్న మామిడికాయ కూరనంతా ఇందులో మిక్స్ చేసుకున్నాను రైస్లో. ఆ తర్వాత పోపులో శనగపప్పు, పల్లీలు, కరివేపాకు, జీలకర్ర, ఇంకా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఈ విధంగా పోపు వేసుకుంటున్నాను. పోపునంతా ఇంకా ముందుగానే పొడిగా చేసుకున్న రైస్లో వేసి కలిపేసుకున్నాను. మామిడికాయ పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంది. మామిడికాయలు వచ్చిన స్టార్టింగ్లో
కొంచెంగా తీసుకొని చట్నీ పెట్టుకున్న, ఇంకా మనం మ్యాంగో పులిహోర చేసుకున్న ఈ టైంలో చాలా టేస్ట్గా అనిపిస్తుంది. అది కొంచెం కొంచెంగా చేసుకుంటే. ఇంకా తర్వాత ఇటు ఏప్రిల్ మేలో వచ్చేసి మనము ఎక్కువగానే చట్నీస్ పెట్టుకుంటాం అనుకోండి, మామిడికాయ పికిల్స్ పెద్ద ఎత్తులో. వేప పువ్వుని తుంచి పెట్టి, ఇంకా బెల్లాన్ని తరిగి, పచ్చడి కుండని, ఇంకా మామిడికాయ పీసెస్ని సన్నగా తరిగి పెట్టేస్తే మా హస్బెండ్ పచ్చడి ప్రిపేర్ చేశారు. ఎవ్రీ ఇయర్ అంతే పచ్చడిని ఆయన ప్రిపేర్ చేస్తారు, భక్ష్యాలను మాత్రం నేను ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా పెద్ద ఎత్తున రకరకాల పిండి వంటలు అంటూ ఏమీ లేవులేండి, ఇద్దరమే ఉంటాం కాబట్టి ఇవి తినడమే ఎక్కువ. వేరే సపరేట్గా కర్రీ అంటూ కూడా ఏం చేయలేదు. ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పూజ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. కొంచెంగా మామిడికాయ పులిహోర, కొంచెం ఒక 2 భక్షాలు అలాగా కొంచెంగా పచ్చడి తీసుకున్నాము. ఇంకా అదే సరిపోయింది అని అనిపించింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఇంకా ఇవే, వేరే స్పెషల్స్ అంటూ ఏమీ చేయలేదు. ఇంకా ఆ తర్వాత మామిడికాయ పులిహోర కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ భక్షాలను కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా భక్షాలకి పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము భక్షాలని గోధుమ పిండితో చేసుకోవచ్చు, మైదా పిండితో చేసుకోవచ్చు. అయితే మేము మాత్రం ఎప్పుడు ఇంట్లో మైదా పిండితోనే ప్రిపేర్ చేసుకుంటాము. కానీ ఈసారి మైదా పిండి మిస్ అయిపోయింది, మర్చిపోయాము. ముందు రోజే బయటికి వెళ్ళాము కానీ మర్చిపోయాము. ఇంట్లో మనకు మల్టీగ్రెయిన్ ఆటా గోధుమ పిండి ఉండింది, దాంతోనే ప్రిపేర్ చేసుకున్నాను. కానీ మైదా పిండి అంత టేస్ట్ అయితే అనిపించలేదని అనిపించింది. ఇంకా ఈ విధంగా భక్షాలను కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకేసుకున్న తర్వాత పూజ గది గుమ్మానికి, మన మెయిన్ గుమ్మానికి, ప్రధాన ద్వారానికి ఈ విధంగా బంతిపూలను సింపుల్గా మామిడాకులను అయితే కట్టుకున్నాము. ముందు రోజు నైట్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ పడుకునే ముందు పూజ రూమ్ అంతా ఇంకా స్నానం చేసిన తర్వాతే పూజా రూమ్ అంతా డీప్ క్లీన్ చేసుకొని ఏమైనా చిన్న చిన్న ఐడిల్స్, శివలింగం అలాగా తక్కువగానే పెట్టుకుంటున్నాను ఈ మధ్యలో. అప్పట్లో చాలా పెట్టుకునేదాన్ని కానీ ఓపిక ఉండట్లేదు అనేసి చాలా తీసేసి కొన్ని ఐడిల్స్ మాత్రమే పూజ గదిలో ఉంచుకున్నాను. వాటిల్ని పూజ గదిలో ఉంచుకున్న పటాలన్నింటినీ డీప్ క్లీన్ చేసుకున్నాను ముందు రోజే. కామాక్షి అమ్మవారి దీపాన్ని నిండుగా గంధం కుంకుమ బొట్లతో చక్కగా అలంకరించుకున్నాను. ఇంకా క్లీన్ చేసుకున్న దేవుడి ఐడిల్స్ కూడా ముందు రోజే గంధం కుంకుమ బొట్లను పెట్టుకున్నాను. మేము ప్రతి ఉగాదికి ఖచ్చితంగా కలశం అయితే పెట్టుకుంటాము. ఇంకా కలశంలో మంచినీటిని ఉంచుకొని కొంచెం గంధం, పసుపు, కుంకుమ, కొంచెం జవ్వాది ఉంచుకొని ఒక్క పువ్వును అలాగా పెట్టుకొని ఇంకా పూజనైతే చేసుకున్నాను. కలశాన్ని పెట్టుకొని తామర పూలను అమ్మవారికి కలశానికి అలంకరించుకొని పసుపు రంగు చామంతులు, గులాబీ రేకులతో నిండుగా పూజ గదిని అలంకరించుకొని దీపాలను కూడా కొంచెం ఎక్కువేసి పెట్టుకొని ఇక్కడ వెంకటేశ్వర స్వామి ముందు కామాక్షి అమ్మవారిని దీపాన్ని పెట్టుకొని ప్రసాదాలు, భక్ష్యాలని, ఉగాది పచ్చడి, పులిహార ప్రసాదాలన్నింటినీ స్వామి అమ్మవార్లకు చూపించాను. చక్కగా ధూపాన్ని కూడా సమర్పించుకొని అందరం సుఖశాంతులతో సంతోషంగా వర్ధిల్లాలి, అందరం బాగుండాలి, అందరిలో మేము ఉండాలి, మా పిల్లల్ని, మా కుటుంబాన్ని చక్కగా చూడు తల్లి, చక్కగా చూడు తండ్రి అని మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాను. తులసమ్మను కూడా నిండుగా గులాబులతో అలంకరించుకొని రాగి చెంబులో కొన్ని నీళ్ళను ఉంచుకొని చక్కగా దీపాన్ని వెలిగించుకొని ప్రసాదాలను కూడా పెట్టుకొని మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుకున్నాను. ఇదండి మా ఇవాల్టి ఉగాది పూజ వ్లాగ్. మీకు కూడా నచ్చాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఉగాది పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. అందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలను తెలుపుకుంటూ ఇవాల్టికి ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.